35 మిలియన్ ఇండియన్స్కి ఆస్తమా అనేది అటాక్ అవుతుంది. అందుకనే ఈ వరల్డ్ ఆస్తమా అవేర్నెస్ డేని ఇంటర్నేషనల్గా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు ఆస్తమా పెరుగుతుంది అంటే, ఒకటి పొల్యూషన్ పెరగడం వల్ల, డస్ట్ పెరగడం వల్ల, ఈ అలర్జిన్స్ ఇండోర్ అలర్జిన్ కానీ లేకపోతే అవుట్డోర్ అలర్జిన్స్, పొడి దగ్గు, దగ్గుతో పాటు తెమ్మడ, పిల్లి కూతల శబ్దము, ఆయాసము, ఇవన్నీ కూడా ఆస్తమా యొక్క లక్షణాలు. ఆస్తమాని ప్రివెంట్ చేయాలంటే చలికాలం కానీ లేకపోతే వర్షాకాలం కంటే ముందే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవడం, ఎవరైనా వేరే వాళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళ ముందు మాస్క్ వేసుకోవడం, ప్రాపర్ వాటర్ ఇంటేక్ ఉండడము, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, నిద్ర అనేది మంచిగా ఉండడము, మీ ఓవరాల్ బాడీ వెయిట్ అండ్ BMIని మెయింటైన్ చేసుకోవడం, ఇలాంటివి చేసినప్పుడు ఆస్తమా అనేది కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఆస్తమా సిమ్టమ్స్ వస్తాయో మీరు కంపల్సరీ పల్మనాలజిస్ట్ని విజిట్ అవ్వాలి. సో ఇన్హలేషనల్ మెడికేషన్స్ పట్ల మీరు ఎటువంటి అపోహ పెట్టుకోకుండా ఇన్హలేషనల్ మెడికేషన్స్ ఫాలో అవ్వాలి. పల్మనాలజిస్ట్తో రెగ్యులర్ ఫాలోఅప్స్ మెయింటైన్ చేయాలి. రాంగ్ డయాగ్నోసిస్కి పోకుండా, రాంగ్ ట్రీట్మెంట్స్ ఫాలో అవ్వకుండా, ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ తీసుకోకుండా మీరు డెఫినెట్లీ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆస్తమాని మనం నివారించవచ్చు.